టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తీరుపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అసహనం వ్యక్తం చేశాడు. పాకిస్తాన్తో మ్యాచ్లో అనవసర చర్య ద్వారా వికెట్ కోల్పోయే ప్రమాదం తెచ్చుకున్నాడని, అయితే అదృష్టవశాత్తు బయటపడటంతో తాము ఊపిరి పీల్చుకున్నాము అన్నాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా భారత్ ఆదివారం పాకిస్తాన్తో తలపడింది. ఈ మ్యాచ్లో ఏ దశలో నిర్లక్ష్యపు షాట్లకు యత్నించకుండా సహచర బ్యాటర్లతో చక్కగా సమన్వయం చేసుకుంటూ ఇన్నింగ్స్ నిర్మించాడు. ఈ క్రమంలో అర్ధశతకం పూర్తి చేసుకున్న కోహ్లీ దానిని శతకంగా మలిచాడు. కానీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కోహ్లీ చేసిన ఓ పని మాత్రం సునీల్ గవాస్కర్కు ఆగ్రహం తెప్పించింది. భారత ఇన్నింగ్స్లోని 21వ ఓవర్కు పాక్ బౌలర్ హ్యారిస్ రౌఫ్ వేగా 5వ బంతికి కోహ్లీ సింగిల్ తీశాడు. ఈ క్రమంలో సురక్షితంగానే క్రీజులోకి చేరుకున్న కోహ్లీ ఆ తర్వాత ఓవర్ త్రో కాబోతున్న బంతిని తన చేతితో ఆపేశాడు. నిజానికి అక్కడ దగ్గరలో పాకిస్తాన్ ఫీల్డర్లు ఎవ్వరూ లేరు కాబట్టి ఓవర్ త్రో ఓ అదనపు పరుగు వచ్చేది. అయినా ఎంసీసీ నిబంధనల ప్రకారం ఓ బ్యాటర్ బంతి లైవ్లో ఉన్నప్పుడు దానిని అడ్డుకునే ప్రయత్నం చేయకూడదు. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా అతడు అలా చేసినట్లు భావించి ఫీల్డింగ్ చేస్తున్న జట్టు అపీల్ చేస్తే సదరు బ్యాటర్ను అవుట్గా ప్రకటించవచ్చు. కాబట్టి కోహ్లీ విషయంలో ఒకవేళ పాక్ జట్టు అపీలుకు వెళ్ళి ఉంటే పరిస్థితి చేజారిపోయేదని గవాస్కర్ అన్నాడు. అయితే ఈ 21వ ఓవర్ ముగిసేసరికి కోహ్లీ కేవలం 41 పరుగుల వద్ద ఉండడం గమనార్హం.